ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కుంభకోణం దర్యాప్తులో ఈడీ అధికారులకు లభించిన ఓ ఆధారం ఇప్పుడు కేసు దిశనే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కనిపించిన ఒక ఫోటో వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల రూపాయల అక్రమాల కోణంలో విచారణ కొనసాగుతున్న ఈ వ్యవహారంలో తాజాగా బయటపడిన సమాచారం పేర్లు మరిన్ని లావాదేవీలను వెలుగులోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. మద్యం సరఫరా వ్యవస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఒక మొబైల్ ఫోన్ అబ్జర్వేషన్లో కీలక ఆధారం బయటపడింది. ఫోన్లో కనిపించిన ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటోను అధికారులు గుర్తించారు. ఆ ఫోటోను ప్రత్యేకంగా ఒక నెంబర్కు పంపినట్లు గుర్తించడంతో దాని వెనుక ఉన్న వ్యవహారాలపై లోతుగా విచారణ ప్రారంభించారు. మొదట సాధారణ సమాచారంలా కనిపించిన ఈ ఫోటో ఇప్పుడు హవాలా లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారంలా తెలుస్తోంది. ఇక దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. తాజా ఆధారాల నేపథ్యంలో విచారణ మరింత కీలకంగా మారింది. హవాలా నెట్వర్క్, మద్యం సరఫరా వ్యవస్థలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలు, నగదు ప్రవాహాలపై అధికారులు సమగ్రంగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.